డ్రింకింగ్ వాటర్ ఇక్కడ ఉంది, టికెట్స్ అక్కడ ఉన్నాయి, సబ్మెరీన్ అక్కడ ఉంది. ఇప్పుడు వెళ్తాం అక్కడికి, చూపిస్తాం ఏమేమి ఉందో. వైజాగ్ వచ్చి ప్రజెంట్ అయితే సబ్మెరీన్ కోసం వీడియో చేస్తున్నాను. టికెట్ అయితే ఇక్కడ తీసుకుంటున్నా. ఎప్పుడు వైజాగ్ తిరగడం తప్ప సబ్మెరీన్కి ఇదే రావడం. ఇద్దరికి 140 అయ్యింది, 70 రూపీస్ టికెట్. పదండి వెళ్దాం, కమా. యాక్చువల్గా ఈ సబ్మెరీన్ పేరు కురుసా. చూడండి దాని డీటెయిల్స్ వచ్చి 72 మంది ఉండేవాళ్ళు. దీనికి ఎన్ని ప్రొఫైల్స్ ఉన్నాయి, ఎన్ని మిసైల్స్ ఉన్నాయి, మ్యాక్సిమం డెప్త్ 2.2. చూడండి మ్యాక్సిమం డైవింగ్ డెప్త్ 280 మీటర్స్. చూడండి ఎన్ని డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి. దాన్ని అప్పుడు ఎలా తీసుకొచ్చారు ఒడ్డుకి అనేది ప్రతిదీ డీటెయిల్గా ఇచ్చారు. దాన్ని ఎలా లాగారు, డ్రిల్స్తోని లాగించారనమాట. ఒకప్పుడు సబ్మెరీన్ ఇదే. కుర్సురా సబ్మెరీన్. మొత్తం మిషన్స్ అని ఎక్కడైతే వెళ్తే బుర్ర బొక్కడి పోద్ది. మిసైల్స్ ఎంత కూడా ఉంది చూడండి, మన కొత్తూరు లెగిసిపోద్ది. ఇవి టార్బిట్ హౌస్ అనమాట. దీన్ని అందులోకి ఎక్కిస్తారు, అందులో వెళ్ళి కాలుస్తారు, అది వెళ్ళి కాలుస్తుంది అనమాట. ఇదిగోండి టార్బిట్ ఆఫ్ ఫైర్ కంట్రోల్ కంప్యూటర్. అది ఇచ్చినట్టు చాలు. మీరు ఆ లోపటి నుంచి ఇలా రాగానే ఇది కంపార్ట్మెంట్ 1 అనమాట. ఈ కంపార్ట్మెంట్ 1లోనే మిసైల్స్ అన్నీ ఉంటాయి. చూడండి చాలా మిసైల్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ టార్బిటోస్. అవి ఇందులోకి ఆ మిసైల్స్ టార్బిటోలోకి ఎక్కించి కాలుస్తారనమాట. ఆ మధ్యలో కంప్యూటర్లో ఇవన్నీ మేనేజ్మెంట్ చేస్తారు. ఇప్పుడు మనం కంపార్ట్మెంట్ 2కి వెళ్దాం. మొత్తం సెంట్రల్ ఏసీలే, చల్లగా ఉంటుంది. ఇప్పుడు కంపార్ట్మెంట్ 2కి వచ్చాక చూడండి వాస్పేష్ ఒంగునే వెళ్ళాలి. సినిమాలో చూపించే గ్రాఫ్ సౌండ్ వెలాసిటీ గురించి మనకు అంత తెలీదు, అర్థం చేసుకోండి. కెప్టెన్ది గది. నెక్స్ట్ సోనార్, అంటే దగ్గరలో ఏమైనా ఉన్నాయా అవి అనేది ఇక్కడ మనం విని ఇతను చెప్తారనమాట. అదే ఈ గది. మనకి గాజీ సినిమా చూస్తే అర్థమైపోద్ది. ఇది పడుకునే గది. పడుకున్నాడు ఎవడో, మనకేనికి సంబంధం లేకపోద్దు. నెక్స్ట్ అలా ముందుకెళ్దాం. ఇటువన్నీ ఎక్కడేటి తగిలిపోయినా బొక్కడిపోద్ది. నెక్స్ట్ ఇది ఒక క్రూ, 3 పడుకుంటారు ఇక్కడ. తింటున్నారు వీళ్ళు. టీవీ కూడా ఉంది. ఇడ్లీలు తింటున్నారు, పళ్ళు తింటున్నారు. వామ్మో ఈ పనే బాగుంది, నైస్. కిందకి వెళ్ళడానికి దారి, కిందకి వెళ్ళడానికి దారి కాలేదు. తింటున్నారు. ఇది పడుకునేది. ఎగ్జిక్యూటివ్ అధికారి ఇక్కడ పడుకుంటాడు అనమాట. అందులో ఏసీ ఉంటుంది ఏటో మరి. కంపార్ట్మెంట్ 2 అయిపోయింది. యాక్చువల్గా ఇక్కడ ఒక్క కంపార్ట్మెంట్ ఇంకో కంపార్ట్మెంట్ వెళ్ళడానికి అయితే మనం తినకి వెళ్ళలేము, ఒంగోలే. వచ్చేసాం నెక్స్ట్ కంపార్ట్మెంట్కి. ఫ్యాన్ ఉంది చూడండి. కిందకి వెళ్ళడానికి వేరేవి ఉన్నాయి. ఈ కిందకి వెళ్ళొచ్చు. ఇది పైకి వెళ్ళడానికి. ఇందులో పైకి వెళ్తే మనకి పైన ఉన్న గది వస్తుంది, కానీ ఇక్కడ వెళ్ళకూడదని పెట్టేశారు. ప్రధాన నావిగేషన్ గది ఇది. నెక్స్ట్ చూద్దాం.
డెప్త్ ఇన్ మీటర్స్. మనం ఇక్కడికి ఎంత దూరం దిగి ఎంత డౌన్లో ఉన్నామనేది చూసి తెలుస్తుంది అనమాట. మొత్తం స్విచ్లు తిప్పినవే ఉన్నాయి. ఇటు అర్థం కావట్లేదు, నాకు బుర్ర తగిలిపోతుంది. ఇవి కొంచెం ఒంగుని వెళ్ళాలి. చూస్తున్నావు కదా సబ్మెరీన్లో చుట్టూ తిన్నగా వచ్చి తగిలిపోతుంది, కొంచెం ఒంగుని రావాలి. మొత్తం మనం ఉన్నాయి. ఇప్పుడు బీచ్లోకి వెళ్ళిపోతాం. ఇది ట్రిమ్మింగ్ ఇండికేటర్, అంటే ఇది తిప్పితే పైకి కిందకి వస్తుంది. ఇక్కడ తాళాలు పెట్టి దీన్ని ఆన్ చేసుకుంటారు. టారిఫ్ డౌన్ మెసేజ్ చేయడానికంటే ముందు ఎక్కడి నుంచి కంట్రోల్ అవుతుంది. ఈ లోపలికి ఎంట్రీ లేదు. ఇంకా ఇది కిందకి వెళ్ళడానికి, కింద చూపించి ఇవన్నీ ఇండక్షన్స్ అనమాట. ఇండక్షన్స్ గురించి ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కిందకి వెళ్ళడానికి. సరే, ఈ నెక్స్ట్ కంపార్ట్మెంట్కి వెళ్ళి నెక్స్ట్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ కంపార్ట్మెంట్కి వెళ్ళబోతున్నాం. సబ్మెరీన్ బయట నుంచి చూస్తే అంత చిన్నదిలాగా ఉంటుంది, కానీ బయట లోపలే చాలా పెద్దగా ఉన్నాయి. మిషన్లు, తాళ్ళు. ఇది ఎవడో పడుకోండు. ఈ గది పేరు ఏంటో రాయలేదు. రేడియో రిసీవర్. మనం ఒడ్డు నుంచి వచ్చే వాటిని ఇక్కడికి తీసుకొస్తారనమాట. పడుకున్నాడు, వాడికి లేపాలి ఇప్పుడు. విద్యుత్ సరఫరా చేయుటకు. ఇప్పుడు మనం ఉన్నది కంపార్ట్మెంట్ 4లో. చూడండి, కంపార్ట్మెంట్ 4 INS కుర్సురా. దీని గురించి ఆల్రెడీ ఒక సినిమా కూడా ఉంది కాబట్టి మీరు చూసి నేర్చుకోండి. ఇవి ఏడిటో ఇచ్చాడు, డిసెంబర్ 1969. వెళ్దాం. పడుకునే గదులు చూడండి, చాలా ఎంత జీవులాగా ఉన్నాడు. కానీ ఇదే వాటర్ ప్రూఫ్ డ్రెస్. ఇది వేసుకున్న సముద్రంలోకి వెళ్తారు. హెల్బాయ్ సినిమా చూసినట్టుంది. ఏసీ గట్ట సమ్ డిఫరెంట్స్. కుకింగ్ ఏటో ఎప్పుడు ఇడ్లీలో ఏటి తెలియట్లేదు. ఫుల్ మాడిపోయి ఉన్నాయి. కుకింగ్ చేస్తున్నాడు. ఆహా, ఇప్పుడు కంపార్ట్మెంట్ 5. ఇప్పుడు మనమైతే కంపార్ట్మెంట్ 5కి వచ్చాము. ఇక్కడ ఇంజిన్ సంబంధించిన ఆయిల్, దాని ఇండికేటర్స్ అన్నీ ఇక్కడే మెయింటైన్ చేస్తారు. ఇంజిన్ యొక్క రేడియేటర్ అన్నీ ఇక్కడే ఉంటాయి. చూస్తున్నారు ఇవన్నీ మనకి ఇండికేటర్స్ ఇక్కడ వస్తాయి, చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఇవన్నీ ఇండికేటర్స్ అనమాట, ఆయిల్కి సంబంధించినవి. చూస్తున్నారు కదా, కంపార్ట్మెంట్ 5కి వచ్చేస్తాం కదా. ఏంటో ఏటి అర్థం కావట్లేదు. ఇవి ఎందుకు మరి నాకు తెలియదు. ఇప్పుడు మనం కంపార్ట్మెంట్ 5 నుంచి కంపార్ట్మెంట్ 6లోకి వెళ్ళబోతున్నాం. అన్ని గదులు ఒకేలాగా ఉన్నాయి. చూద్దాం. అన్ని మిషన్స్, ఇండికేటర్స్ దేనికి ఏదో ఎటు తెలియట్లేదు. కంపార్ట్మెంట్ 6 ఇది. అదియో మన ఫేవరెట్ ప్లేస్, వాష్రూమ్ వచ్చింది. పక్కనే ఫేస్ వాష్ది ల్యాబరేటరీ. ఇది వేస్తే తిన్నగా సముద్రంలో కలిసిపోద్ది. ఇది కంపార్ట్మెంట్ 7 పైకి వెళ్ళడానికి. మనకి ఇప్పుడు ఎలా లేదు పడుకోవడానికి. అది టారిఫ్టోల్, అది టారిఫ్టో మెస్సల్ గురించి. అది చూడండి, మంచినీటి ట్యాంకు నిల్వ చేయడం. ఇది ప్రజెంట్ మనం 6ది అయిపోయింది, 7దికి వచ్చేసాము. ఈ 7వ కంపార్ట్మెంటే లాస్ట్. ఆ 7వ ఒక మెసేజ్ ఉంటాయి, పడుకునేది ఉంటుంది. అక్కడ చూడొచ్చు. ఈతన పైకి వెళ్ళడానికి ఉంటుంది, కానీ ఇక్కడ టాయిలెట్స్ ఆపిస్తారు, వెళ్ళకూడదు. ఇది కిందకి వెళ్ళేవి, కిందకి వెళ్తారు, దాన్ని కూడా వేస్తారు. ఇదే ప్రజెంట్ అయితే దీని గురించి ఇదేనే ఉన్నది. మిగతాది నెక్స్ట్ వీడియో చూపిస్తాను. బయటకు వచ్చి దాని వ్యూ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఎంట్రీ మొత్తం 7 కంపార్ట్మెంట్స్, మొత్తం ఇండికేటర్స్ ఉన్నాయి. దీని కొరత గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అయిపోయింది వీడియో, బయటకు వచ్చేసాము. మా ఫ్రెండ్ నేను. చూడండి, తొక్కలు ఎక్క తీసి కొత్త తొక్కలు వేస్తారనమాట ఇప్పుడు దీనికి. ఇప్పుడు చూస్తున్నారు కదా,
ఇది ఉంది కదా, ఇది రైట్కి లెఫ్ట్కి వెళ్ళడానికి ఇది యూజ్ చేస్తారు. అది పైకి కిందకి వెళ్ళడానికి అదనమాట. పైకి వెళ్ళాలంటే అది యూజ్ చేస్తారు, లెఫ్ట్కి రైట్కి అంటే ఇది యూజ్ చేస్తారు. అది అది వాటర్ని ప్రెజర్ని వెనక్కి తోస్తుంది. ఇది కుడికి వెళ్ళాలా ఎడమవైపు వెళ్ళాలా ఈ సబ్మెరైన్ అనేది ఇది డిసైడ్ చేస్తుంది. పైకి వెళ్ళాలా కిందకి వెళ్ళాలా అనేది ఇది ఈ పక్కనున్న ఈ 2 రెక్కలు డిసైడ్ చేస్తాయి అన్నమాట. ఇదే టోటల్గా మన కుర్సా సబ్మెరైన్. ఫైనల్ ఇదే అనమాట మొత్తం కుర్సా సబ్మెరైన్ కోసం వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో మరిన్ని వీడియోస్ కోసం మన పేజ్ని ఫాలో చేసేయండి.